అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 16వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారికి వృత్తి ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక శుభవార్తను వింటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు. గృహవాహన యోగాలు ఏర్పడడం, దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. మీ ఇంట ఆనందం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మనోబలంతో విజయాలను సాధిస్తారు. మీ యొక్క ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. బంధువుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో సమస్యలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. అప్పులు పెరగకుండా చూసుకుంటారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలను కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి. ధనలాభం సూచితం. వివాదాలలో తలదూర్చవద్దు. శుభకాలం అనే చెప్పవచ్చు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార యోగాలు ఏర్పడడం, ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు. గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి ధనం లభిస్తుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటిది దక్కుతుంది. కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. పొదుపు సూత్రాన్ని పాటిస్తారు. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడడం. సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందడం. ఆర్థిక వ్యవహారాలు బాగుండడం. ఉద్యోగంలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడడం. సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం లభిస్తుంది. పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక
నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. పదోన్నతులు పెరిగిన. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన. వస్తు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందిన. ఉద్యోగాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారం మరింత ఆశాజనకంగా సాగిన. అనుకున్న దాన్ని సాధిస్తారు. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.